హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 ఫ్యాన్స్ మీలో ఎంతమంది ఉన్నారు? వెంటనే ఈ వీడియోని లైక్ చేసేసేయచ్చు కదా. ఇకపోతే ఈ వారం శేఖర్ భాష ఎలిమినేట్ అయిన తర్వాత మన బిగ్ బాస్ బజ్ లో భాగంగా ఏ కంటెస్టెంట్ గురించి ఏమేం చెప్పాడో తెలుసుకుందాం వచ్చేయండి. ఇక ఓవరాల్ గా వచ్చేసి మన అంబటి అర్జున్ బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ప్రస్తుతానికి 12 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇద్దరు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. అందులో ఒక్కొక్కరి గురించి ఒక 2 మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తావు భయ్యా అని అడిగిన ప్రశ్నకు గాను మన శేఖర్ భాష వచ్చేసి ఈ విధంగా చెప్పేస్తాడు. విష్ణుప్రియ గురించి మోస్ట్ టాలెంటెడ్ అండ్ హైలీ ఎనర్జెటిక్ అని చెప్తాడు. నిఖిల్ గురించి హైలీ ఇంటెలిజెంట్ ప్లస్ కన్నింగ్ అని చెప్తాడు. ఆ తర్వాత పృథ్వీరాజ్ గురించి మోస్ట్ అన్వాంటెడ్ డ్రామా కంటెస్టెంట్ అని చెప్తాడు. ఆ తర్వాత నైనిక గురించి సూపర్ డూపర్ పర్ఫార్మర్ అని చెప్తాడు. ఇక యష్మి గౌడ అండ్ ప్రేరణ గురించి ఏం చెప్తాడంటే మకతిక తిక తికమక తిక అంటూ ఏదో చెప్పిపోతాడు అనమాట. సో ఇక ఆ తర్వాత వచ్చేసి మన నబిల్ గురించి గుడ్ పర్ఫార్మర్ అంతే అని చెప్పేస్తాడా. ఇక ఆదిత్య ఓం గురించి ఏం చెప్పాలని లేదు, నాకు అంటూ సింపుల్ గా కొట్టిపారేస్తాడు. ఇక ఆ తర్వాత వచ్చేసి సోనియాకుల గురించి అమ్మో ఈవిడ గురించి ఎందుకులేండి, అసలు నా లిస్ట్ లోనే ఈ కంటెస్టెంట్ ఒకటి లేనే లేదనుకోండి అంటూ బాగా గడ్డి పెట్టేస్తాడు అనమాట సోనియాకి. సో ఇక అర్జున్ వచ్చేసి మీ ఒపీనియన్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు ఈ సీజన్ కి గాను అని అడిగిన ప్రశ్నకు శేఖర్ భాష వచ్చేసి విష్ణుప్రియ భీమనేని ఫస్ట్ కంటెస్టెంట్ అనిపిస్తుంది. ఆ తర్వాత నైనిక కూడా అండ్ కొద్దో గొప్ప నెక్స్ట్ పొజిషన్ లో వచ్చేసి నిఖిల్ పోటీ పడతాడు అనిపిస్తుంది. నెక్స్ట్ లిస్ట్ లో వచ్చేసి ఆ తర్వాత వచ్చి ప్రేరణ ఉండొచ్చు. అండ్ 5th లో వచ్చేసి నాకు డౌట్ గా ఉంది, ఎందుకనంటే నబీల్ సపోర్ట్ ఉంటే గనక వస్తాడు, లేదనంటే యష్మి గౌడ సైతం రావచ్చు అంటూ చెప్తాడనమాట. అక్కడ ఇన్నర్ చాలా పాలిటిక్స్ జరుగుతున్నాయి. అవన్నీ మనకి టెలికాస్ట్ అవుతుందో లేదో నాకు తెలియదు గానీ టెలికాస్ట్ అయితే మాత్రం ఆడియన్స్ రైట్ విన్నర్ ని డిసైడ్ చేస్తారని నా ఒపీనియన్. ఖచ్చితంగా పిన్ టు పిన్ లైవ్ 24/7 టెలికాస్ట్ అయితే గనక ఎవరి నిజ స్వభావాలు ఏంటి అనేది బాగా తెలుస్తాయని నా ఒపీనియన్ అంటూ ఇండైరెక్ట్ గా సోనియా అక్లా గురించి చెప్పే ప్రయత్నం చేశాడనమాట శేఖర్ భాష. మరి మీరేమంటారు? మీ టాప్ 5 ఏంటి కింద కామెంట్స్ రూపంలో చెప్పేయండి.